వెల్కమ్ టు మై ఛానల్ లీలాగన్ని. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు రాముల వారికి ఇష్టమైన పరమాన్నం ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి. నా వీడియో చివరి దాకా చూసి మీరు కూడా ట్రై చేయండి. కేవలం 10 నిమిషాల్లోనే మనం ఈ పరమాన్నం కుక్కర్లో చేసుకోవచ్చు. దీనికోసం నేను 1/2 గ్లాస్ అంత రైస్ తీసుకొని 1.5 గ్లాసు పాలు పోసి దీన్ని 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసాము. నెయ్యి టేస్ట్ మంచి ఫ్లేవర్ని కూడా ఇస్తుంది. అలాగే దీని కుక్కర్ మూత పెట్టేసి విజిల్కి ఒక 3-4 విజిల్ వచ్చేదాకా మనము వచ్చేదాకా ఉంచి దాన్ని పక్కన పెట్టేసి ఇంత లోపల మనం బెల్లం అనేది ఒక 1/2 కప్ వేసుకొని ఒక 6 నుంచి 7 స్పూన్ల వరకు చక్కెర కూడా వేసుకొని దీన్ని బాగా కరిగాక ఒక తీగ పాకం వచ్చేదాకా ఉంచుకోవాలి. తర్వాత తీసి పక్కన పెట్టేసి ఇంత లోపల మనం ఇలా గోడంబి కొన్ని ద్రాక్ష వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి కూడా నెయ్యిలో వేయించుకోండి, టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. సో ఇలా వేయించుకొని ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి. ఇంత లోపల 4-5 విజిల్ వచ్చింది కదండి. ఇలా స్టీమ్ అంతా తీసేసాక మనం మరి దీంట్లోకి 1.5 గ్లాస్ పాలు పోసి దీన్ని చిక్కగా ఉడకనివ్వాలి. పాలల్లో మన కుక్కర్లో అన్నం ఉడికిపోతుంది తొందరగా, బట్ అన్నం అనేది ఇంకా కొంచెం పాలల్లో ఉడికితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సైడ్స్ కొంచెం ఇలా మీగడలాగా వస్తుందండి. అప్పటి వరకు మనము ఈ కుక్ చేస్తే ఈ రైస్ని చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న ఈ బెల్లాన్ని దీంట్లోకి వేసుకోవాలి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా వడగట్టేసుకొని తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బెల్లం ఈ అన్నం అంతా బాగా మిక్స్ అయ్యాక ఇలా చూడండి, వీడియోలో చూపించిన మాదిరి బాగా మిక్స్ కావాలి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి. మీకు పాలు విరిగిపోతాయి అనేది ఏమైనా ఉంటే కొంచెం సోడా వేసుకోండి, ఒక 1/4 స్పూన్ అంతా. ఇప్పుడు దీంట్లోకి యాలకుల పొడి, అలాగే నేను నట్స్ అనేది ఇలా ఫైన్గా కొంచెం క్రంచీగా ఉంటుంది అనేది పాయసంలో ఇలా మిక్సీకి వేసి మిక్స్ చేశాను. సో మీకు ఆప్షన్ అండి అది. తర్వాత రోస్ట్ చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లోకి వేసేసుకొని మనం ఇలా సర్వ్ చేయటమేనండి. చాలా టేస్టీగా కేవలం 10 నిమిషాల్లోనే మనం టేస్టీ పాయసం కుక్కర్లో చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా నట్స్ పైనంతా మనం వేయించుకున్న నెయ్యి వేసేసి ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ పాయసం అనేది. సో ఇలా చేసి మీరు రాముల వారికి నైవేద్యంగా పెట్టి మీరు కూడా తప్పకుండా టేస్ట్ చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి.